వెల్కమ్ టు స్టూడియో 1 న్యూస్. తెలుగోడికి అమెరికాలో అపూర్వమైన గౌరవం. మిషిగన్ రిపబ్లికన్ పార్టీ కో చైర్మన్ గా సన్నీ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సన్నీ రెడ్డి ఎన్నికను ప్రవాస భారతీయులు హర్షంతో స్వాగతిస్తున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టీంలో ఒకరిగా నిలిచారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ కు చెందిన సన్నీ రెడ్డి నాయకత్వం, నిజాయితీ, ప్రజాసేవను గుర్తించి రిపబ్లికన్ పార్టీ కో చైర్ గా ఎన్నుకుంది. అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకుంటారు. వీరంతా అధ్యక్షుడికి ఆయా రాష్ట్రం నుంచి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అగ్రరాజ్యంలో పార్టీ కో చైర్ గా నిలిచిన ఏకైక వ్యక్తిగా సన్నీ రెడ్డి నిలిచారు. మిషిగన్ రాష్ట్రానికి చెందిన తెలుగు ఎన్ఆర్ఐ సన్నీ రెడ్డి వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్ గా ఎన్నికయ్యారు. ఈ మధ్యనే ముగిసిన టగ్ ఆఫ్ వార్ లా సాగిన ఎన్నికల్లో తలలు పండిన అందరినీ వెనక్కి తోసి రిపబ్లికన్ పార్టీ తరపున మంచి మెజారిటీతో సన్నీ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1994లో ఆయన వెయిన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పొందడం, చివరకు అదే యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్ ఎన్నికైన మొదటి వ్యక్తి కూడా ఆయనే. అనేక సంవత్సరాలుగా మిషిగన్ రాష్ట్రంలోని విద్య, ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ స్థాయికి వచ్చాయంటారు సన్నీ రెడ్డి. కాలేజ్ ట్యూషన్ కాస్ట్ తగ్గించి విద్యను అందరికీ అందుబాటులోకి తేవడం, విద్యని రాజకీయాలకు అతీతంగా ఉంచడం, అల్యూమినీతో కెరీర్ గైడెన్స్ సేవలను ప్రస్తుత విద్యార్థులకు అందించేలా చేయడం వంటి విషయాలను తన కర్తవ్యంగా వివరించి మిషిగన్ ఓటర్లను ఆకట్టుకున్నారు. సన్నీ రెడ్డికి అమెరికా తెలుగు సంఘంతో మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా కూడా ఆటాకి సేవలు అందిస్తున్నారు. 2017లో హోస్టిన్, 2021లో కెంటకీ, 2024లో ఫ్లోరిడా హరికేన్ల సమయంలో అమెరికన్ రెడ్ క్రాస్ సొసైటీతో పనిచేయడమే కాకుండా కావలసిన ఫండ్స్ రైజ్ చేశారు. అమెరికాలోని తెలుగు వారికే కాకుండా ఇండియన్ కమ్యూనిటీ సైతం గర్వించదగిన విషయమని పలువురు ఎన్ఆర్ఐలు అభిప్రాయపడ్డారు.